So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్ ఇప్పుడు ఇంకో 6 days ఆగితే కంపెనీలో అపాయింట్ అయ్యి 20 years అవుతుంది. మన మైండ్లోనే 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇస్తున్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావడం మనందరికీ లోటే. కాకపోతే ట్రాన్స్ఫర్ అనేది తప్పదు కాబట్టి సార్ కెరీర్లో ఇంకా హైయెస్ట్ పొజిషన్ అచీవ్ చేయాలని తెలియజేస్తూ కోరుకుంటూ ముందుగా ఏఐటీసీ యూనియన్ వారిని నిఖిల్ సార్ని సన్మానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, శుభోదయం. సింగరేణి కుటుంబం ఫస్ట్ అపాయింట్మెంట్ భూపాల్పల్లి, తర్వాత కొత్తగూడెం, తర్వాత మందమరి, ఇప్పుడు మనుగురు పోతున్నాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. మనం ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్, ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ పోతూనే ఉంటాం. మంచి మెమరీస్ చెరిష్ చేసుకుంటాం, కలెక్ట్ చేసుకుంటాం. కాజీపేటలో నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయంటే, స్టార్టింగ్లో షిప్లలో పనిచేసినప్పుడు ఇయర్లీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి. బీ రిలే, ఏ రిలే, సి రిలే. 15,000 అమౌంట్ కూడా బహుమతి తీసుకున్నాం. తర్వాత జనరల్ షిప్ చేసిన, సేఫ్టీ ఆఫీసర్ చేసిన, ఇప్పుడు మునుగురు పోయి కొత్త ప్రొఫైల్. ఎన్ని కష్టాలున్నా మీరిచ్చిన సపోర్టు, దేవుడు ఆశీర్వాదం, మీరిచ్చిన సపోర్ట్, అన్నీ సాధించగలిగినాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ వచ్చింది. మీ అందరి సపోర్ట్ లేకపోతే మాత్రం ఇవన్నీ సాధ్యం కాకపోయేది. 45% నుంచి 65% అచీవ్ చేసినాం.
20% ఇంప్రూవ్మెంటు. ఇంత కష్టంలో కూడా ఎంత ధైర్యం ఇచ్చారు మీరు, అందుకోసం చేయగలిగినాం. 7 నుంచి 1కి వచ్చినాం. యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ 7 నుంచి 1కి తగ్గగలిగినాం. ఇప్పుడు 0లో ఉన్నాం. మీ అందరి సపోర్ట్తోనే, మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ పాసిబుల్ అయినాయి. సో ఏది సాధ్యం కాదు అట్లా అనుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం అందరం అనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. మనం ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో సక్సెస్ఫుల్ అయ్యి మీ అంత ప్రేమ, అంత రెస్పెక్ట్, అంత అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నేను చాలా లక్కీ. కాజీపేట బ్లడ్, కాజీపేటి అని ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు కాజీపేటి అనే పేరు వస్తుంది. మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేసి, అమ్మవారి ఆశీర్వాదం మీ సపోర్ట్తో ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ పనిచేసి, మనుగురువులుగా కంపల్సరీ ఇట్లానే కష్టపడతా, ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తా. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంటు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అందరికీ చాలా ధన్యవాదాలు. పేరున ఒక్కొక్క పర్సన్ మన మైండ్లో 1150 పర్సన్స్లో 1150 పర్సన్స్ నాకు చాలా 100% సపోర్ట్ చేయడం వల్ల, అమ్మవారి ఆశీర్వాదం వల్ల నేనే ఈ స్థాయికి రీచ్ అయినా. మీ అందరికీ మంచి ఆరోగ్యం, సుఖం, హెల్త్, వెల్త్, సమృద్ధి అన్నీ మంచి ఉండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ, మీరు నాకు ఇంత ప్రేమ ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా ప్రతిసారి నాతో ఉంటాయి. ఈ మెమరీస్ అన్నీ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ధైర్యం ఇస్తాయి. మంచి పని చేస్తే మంచి జరుగుతుంది. మీరు ఇచ్చిన ప్రేమని ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాజీపేట. జై సింగరేణి, జై కాజీపేట. థ్యాంక్ యూ. నిఖిల్ సార్ ఆయురారోగ్యాలు కోరుకుంటూ వారు అందించిన సర్వీసెస్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి వారికి ఉడుకొని పలుకుతూ ఇప్పుడు బెస్ట్ విషెస్ మెసేజ్ తెలియజేస్తున్నారు. ఈరోజు చీఫ్ గెస్ట్ నిఖిల్ అయ్యర్ మా తమ్ముడు, మరియు ఏఐటీసీ జాయింట్ సెక్రటరీ మల్లేష్ గారికి, మీరు లక్ష్మీనారాయణ గారికి, మరియు ఇతర యూనియన్ నాయకులందరికీ కూడా, నా తోటి సహచరులందరికీ కూడా శుభోదయం. టైమ్ ఈజ్ వెరీ షార్ట్, ఎందుకంటే అక్కడ 1A సెక్షన్లో కూడా ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సింగరేణిలో ఇప్పటివరకు ఆయన అండర్గ్రౌండ్లో చేశాడు. ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరము కాబట్టి డెఫినెట్గా అది కూడా దాంట్లో కూడా ఎక్స్పర్ట్ కావాలని కోరుకుంటూ, అక్కడ మన వాళ్ళే ఆల్రెడీ నాతో కలిసి పనిచేసిన తను కూడా ఆయన తెలుసు. ఇప్పుడే మాట్లాడి అరే మనడేరా బాబు జర చూసుకోవాలి, కొంచెం ఇంకా ముందు ఉంటే చదువుకోమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అక్కడ కూడా 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నిఖిల్ పోయినా కానీ మనం నిఖిల్ పోయిననుకున్నా కానీ నాకు మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్లో సేఫ్టీలో మనం మించిపోవాలి. ఓకేనా? ఓకే అంటే గట్టి సపోర్ట్తో కావాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి కూడా మనం మంచిగా 68%లో ఉన్నాం. కాకపోతే మన పాత అప్పు ఒకటి తీరుస్తున్నాము. దానివల్ల ప్రొడక్షన్ ఫిగర్స్ తక్కువ పడుతున్నాయి కాబట్టి రోజుకి 500+ మనకి యావరేజ్ ప్రొడక్షన్ వస్తున్నాయి. దాన్ని మనం 750 వస్తారాలన్న డ్రీమ్. ఎందుకంటే మనకు 9 బండ్లు ఉన్నా 9 బండ్లకు పనులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ త్వరలో మనం 3 సీమ్ 4 సీమ్ 5 సీమ్ కూడా మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాము. అది కూడా పనులకు ఇబ్బంది ఏం లేదు. మన పొటెన్షియల్ చూపెట్టుకోవడమే ఒకటి మనది. డెఫినెట్గా అందరం సహకరించేసి 750 టన్ వరకు పర్ డే పోదాం. ఓకే, థ్యాంక్ యూ. Please like, share and subscribe.